హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ది పాండ్యం రైడర్. సో నేను వచ్చేసి లడాక్ సిరీస్లో అయితే డే 2 అనమాట. సో డే 1 వీడియో ఎందుకు రాలేదు అంటే నేనైతే డే 1 డైరెక్ట్గా మా అన్నయ్య వాళ్ళకి విలేజ్ మా అన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అనమాట. సో అప్పుడైతే నేను క్యామ్స్ ఏం పెట్టలేదు, రికార్డ్ చేయలేదు. సో అందువల్ల అయితే వీడియో రాలేదు. డైరెక్ట్ డే 2 వీడియో అయితే పెడుతున్నాను అనమాట. సో హైదరాబాద్ పాండ్యం టు హైదరాబాద్కి వచ్చేసా. హైదరాబాద్ నుంచి కొంచెం అవుట్స్కట్స్ వచ్చిన తర్వాత వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. సో ఇప్పుడైతే మహారాష్ట్ర రైడ్ అనమాట. 501 కిలోమీటర్ ఎంతో 510 కిలోమీటర్స్ ఉంది. సో టుడే ఇంకా నాన్ స్టాప్ కొట్టుడే 510 కిలోమీటర్స్. మహారాష్ట్ర నాగ్పూర్లో ఎంటర్ కావాలి. సో ఈరోజు వచ్చేసి నాగ్పూర్లో అయితే స్టే. పక్కన నేచర్ చూస్తుంటే ఏదో ఫారెస్ట్లో పోతే ఫీలింగ్ ఉంటుంది చూడు, ఆ రేంజ్లో అయితే ఉంది. సో ఫారెస్ట్ మధ్యలో రోడ్డు వేసినట్టుంది. నాకైతే మన నంద్యాలలో ఉన్న నల్లమల్ల ఫారెస్ట్ గుర్తుకొచ్చింది. అదే గిద్దలూరు ఫారెస్ట్. మంచిగా ఎంజాయ్ చేసుకుంటావు సాంగ్స్ పెట్టుకొని. క్లైమేట్ అయితే చాలా కూల్ ఉందన్నమాట. సో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను సింగిల్గా లడాక్ రైడ్ వెళ్తానని. అది జిమ్మిగాడ్ అంటే మన హెచ్ఎఫ్ డిలక్స్ బైక్. సో వాడి నేమ్ వచ్చేసి జిమ్మి. సో జిమ్మిగాన్తో సింగిల్గా సోలోగా ఇంత ధైర్యం చేసి పోతానని అనుకోలేదు. సో మొత్తానికైతే యువర్ సపోర్ట్, మీ అందరి సపోర్ట్, లవ్ అండ్ కేరింగ్ వల్ల నేనైతే ఒక్కడినైతే ధైర్యంగా వెళ్ళాల్సింది వచ్చింది. సో వెళ్తున్నా. సో ఏమన్నా జరగని లెట్స్ చూసుకుందాం. సో నాగ్పూర్ అయితే 100 చిల్లర ఎంతనో ఉంది. సో ఇది వచ్చేసి హైవేకి షార్ట్ కట్ అనమాట. ఇప్పుడు హైవే అయితే ఎక్కుతున్నాం. కొంచెం డ్యామేజ్ ఉంది ఈ మహారాష్ట్రలో హైవేస్. సో కొన్ని చోట్ల రోడ్లు ఎట్లున్నాయంటే పుల్లారెడ్డి స్వీట్ లాగా స్మూత్గా వెళ్ళిపోవచ్చు. కొన్ని చోట్ల ఎలా ఉన్నాయంటే బయట అమ్మే మైసూర్పాక్ బొక్కలు ఉంటాయి చూడు, రోడ్డు మీద అమ్మే మైసూర్పాక్ ఉంటుంది చూడు, అలా ఉండిద్ది. సో మంచిగా ఉన్నాయని చెప్పలేం, చెడ్డగా ఉన్నాయని చెప్పలేం. అబ్బా బొక్కలు చూడైనా ఎన్ని ఉన్నాయో. ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది అనమాట. సో సింగిల్ వేలోనే పోయేవాళ్ళు పోవచ్చు, వచ్చేవాళ్ళు రావచ్చు అనమాట. సింగిల్ రోడ్లోనే పెట్టారనమాట. సో కొంచెం ముందరి వరకు. సో ఇంకా అలా మహారాష్ట్ర, యూపీ, మధ్యప్రదేశ్, ఢిల్లీ చేరేంత వరకు బీభత్సమైన వర్షాలు, రోడ్లు చాలా ఘోరంగా ఉంటాయి. సో ఇప్పుడు చూడండి రోడ్డు మంచిగా పుల్లారెడ్డి స్వీట్ లాగా ఎంత స్మూత్గా ఉంది. ఎట్టే నోట్లో పెట్టుకుంటే అయిపోయి కరిగిపోవాలా మైసూర్పాకు. రోడ్డు మీదకి ఎక్కితే అయిపోయి వెళ్ళిపోవాలా బండి. అట్టుంది కదా. సో ఎక్కువ మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్, ఈ మహారాష్ట్ర ఏరియా ఎక్కువ ఇది ఎద్దులు కౌస్ ఆవులకి ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతాయి. అబ్బా చాలా జాగ్రత్తగా పోవాలా. ఎందుకంటే ఇవి సడన్గా ముందరికి ఇలా ఉరుకుతాయి అన్నమాట. సో అందుకోసం చాలా జాగ్రత్తగా చిన్న పోతే బెస్ట్ అనమాట. ఎందుకంటే దానికి నువ్వు వచ్చి గుద్దినా నీకే ఇబ్బంది అనమాట. సో బాలయ్య డైలాగ్ అయితే చెప్పాలా, నాకు ఎదురొచ్చినా నీకే రిస్కు, నేను ఎదురొచ్చినా నీకే రిస్కు అని ఆవులు చెప్తాయి మనకి డైలాగ్. బట్ చాలా యాక్సిడెంట్లలో ఆవులు డ్యామేజ్ అవుతున్నాయి. సో డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం సేఫ్గా డ్రైవ్ చేయండి. సో మామ, ఈ వీడియో చూసే నువ్వు కూడా లడాక్ రైడ్ అయితే కంప్లీట్ చేసావంటే నువ్వు ఒక తోపు రైడర్వి. నా లైఫ్లో ఇంకా పక్కోని లైఫ్లో ఏమో తెలియదు కానీ ప్రతి ఒక్క బైక్ రైడర్ ఎవరైతే లడాక్ ట్రిప్ అయితే కంప్లీట్ చేశారో వాళ్ళందరికీ హ్యాండ్స్ ఆఫ్ నా తరపు నుంచి. ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు పడాలి. సో ఎంత కష్టమైనా, ఎంత రిస్క్ అయినా లడాక్ రైడ్ చేసినాలంటే గ్రేట్ అబ్బా. ఇంకా ఇండియా కాదు కదా, ఇండియా దాటి వేరే స్టేట్కి కూడా హ్యాపీగా వెళ్ళొచ్చు మీరు లడాక్ రైడ్ కంప్లీట్ చేసే. ఎందుకంటే మీ దమ్ము, ధైర్యం ఆ రేంజ్లో ఉంటుంది. సో చూద్దాం ఎలా కంప్లీట్ చేశానో, ఎన్ని ఇబ్బందులు పడతానో. సో ఇది జస్ట్ డే 2నే. ఇంకా
ఝాన్సీ, ఝాన్సీ ఆర్ సాగర్, ఇంకా ఆగ్రా, ఇంకా చాలా ఉన్నాయి. నేను పర్ఫెక్ట్ మ్యాప్తో అయితే పోతలేను, డైరెక్ట్ పాండ్యం టు లే లే పెట్టేసిన. సో ఆడ నుంచి వెళ్ళుకుంటూ పోతున్నా. అబ్బో స్పీడోమీటర్లు కూడా చూపిస్తున్నాయి 66 అంట మనది. గ్రీన్ సిగ్నల్ పడింది, అందుకే లేపుకొని పోతున్నా జిమ్మిగాంతో మంచిగా. మహారాష్ట్రలో అయితే ఏదో విలేజ్లో అయితే ఎంటర్ అయినా, పక్కన చూడండి లారీలంతా స్ట్రక్ అయిపోయినాయి. ఏదో రోడ్డు సంథింగ్ డ్యామేజ్ అయిందో ఏమైందో తెలియదు. కొంతమంది అయితే ఎదురుగా వస్తున్నారు. సో మన ట్రాఫిక్ రూల్స్ ఎట్టుంటాయంటే, మన నంద్యాలలో అని చెప్పలేను కానీ నేను అబ్జర్వ్ చేసినది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నార్మల్గా వెళ్తున్నా అంటే ట్రాఫిక్ రూల్స్ ప్రకారం పర్ఫెక్ట్ వెళ్తున్నా. సో నాకు ఎదురుగా వచ్చి ఎవడన్నా నన్ను గుద్దిండు అనుకో, తప్పు ఎవరిదో చెప్పండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మన సైడ్ పోలీసులు ఏం చేస్తారో తెలుసా, గుద్దినేది ఎదురుగా ఉన్నాడు, గుద్దేసుకునేది ఐ మీన్ నాకు వచ్చి డ్యామేజ్ చేసి ఢీ కొట్టిండు బైక్తో. సో వాడిని ఫోటో తీస్తారు, మన బైక్ది ఐ మీన్ మన బైక్ నెంబర్ ప్లేట్ ఫోటో తీస్తారు, వాళ్ళ బైక్ నెంబర్ ప్లేట్ ఫోటో తీస్తారు. అదేంటి, గుద్దినేది వాడు, తప్పు చేసినది వాడు, బట్ ఇద్దరు ఫోటోలు ఎందుకు? ఒక లాజిక్ ప్రకారం మాట్లాడదాం. ఇదే అనమాట మన ట్రాఫిక్ రూల్స్. వాడు ఆపోజిట్ వచ్చాడు అని చూసుకుంటా నువ్వు ఐ మీన్ నువ్వు పర్ఫెక్ట్ ఉండింటే ఈ పొజిషన్ రాకపోదు కదా. వాడు ఆపోజిట్ రాకుండా నువ్వు ఆన్నే ఆపేసింటే సరిపోతుండే. లాజిక్, జస్ట్ లాజిక్. ఎవరినేమి ఎక్కువ తక్కువ చేసి మాట్లాడట్లేదు, జస్ట్ లాజిక్ మాట్లాడుతున్నా. వాడు ఆపోజిట్ రాకుండా నువ్వు సిగ్నల్స్ దగ్గర ఉండి ఆపోజిట్ ఎందుకు పోతున్నావు అని వాడిని ఆన్నే ఆపేసింటే ఇప్పుడు ఇంత పొజిషన్ రాకపోదు. నువ్వు ఇబ్బంది పడకపోదు, నేను ఇబ్బంది పడకపోదును, వాడు తగిలిచ్చినోడు ఇబ్బంది పడకపోదు. సో అట్లా అనమాట. ఎవరి పని వాడు చేస్తే ఈ లైఫ్లో ఎవ్వరికి ఏమీ ఇబ్బందులు రావన్నమాట. నేను చేయాల్సిన పని పెండింగ్ పెట్టి, ఎవడో చేయాల్సిన పని పెండింగ్ పెట్టి, దాన్ని ఇంకొకటి వచ్చి క్లియర్ చేయాలా? దీనివల్ల ఒక్కడు చేయాల్సిన పని వల్ల 100 మంది సఫర్ అవుతున్నారు. అదే అనమాట మన ట్రాఫిక్ జామ్ రూల్స్. ఇంకా మహారాష్ట్రలో అంటావా, ఎదురుగా వచ్చి గుద్ది చంపేసినా పట్టించుకునే తోడు ఉండదు, అట్టుంటాయి. పోలీసు వాళ్ళే రాంగ్ రూట్లో వచ్చారు, ఎవడు వాడమ్మ పట్టించుకునే తోడు లేడు. ఇప్పుడు నేను పోయేది రైట్ రూట్ కదా, ఎదురుగా వచ్చారు వల్ల తప్పితే పోలీసు వాళ్ళు. ఏం మాట్లాడతావు, ఎందుకంటే వాళ్ళ స్టేట్లో మనం ఉన్నాం, ఏం మాట్లాడినా ఇబ్బందే. ఇది ఎందుకో చిన్న దెంగులు స్వామి మనకి. ఏదో మన హ్యాపీనెస్ కోసం లడక్ పోతున్నాం కష్టపడి, బొచ్చువాడు ఊరికే వాళ్ళతో వీళ్ళతో అనిపించుకోకుండా పోయినామా, ఎంజాయ్ చేసినామా, నీ డ్రీమ్ నెరవేరిందా, వచ్చేసినాం అంతే. ఇవన్నీ పట్టించుకుంటే ప్రతి ఒక్క స్టేట్ బాగుపడుతుంది. లీవ్ ఇట్, పిచ్చిలేస్తుంది ఇవన్నీ పట్టించుకుంటే. ఇదేం మావా రోడ్డు చాలా ఘోరంగా ఉంది. యాదో ఊళ్ళో ఎంటర్ అయిన మహారాష్ట్రలో ఈ గూగుల్ తల్లి సందులు తిప్పుతుంది. మేబీ మెయిన్ హైవేకి షార్ట్ కట్ అయితే తోలుకపోతుంది అనుకుంటా. ఇండ్లు ఉన్నాయి మామ, ఏమన్నా ఉన్నాయా, చల్లగా ఉంది ఈడైతే. అసలు ఎండనే కనిపించలేమా. గూగుల్ తల్లి ఎట్ట పడితే అట్లా లేపుకొని పోతుందండి. ఇంకా నేనైతే గూగుల్ తల్లినే నమ్మినది, ఎందుకంటే నాతో పాటు ఎవరు లేరు కాబట్టి, నేను ఒక్కడనే కాబట్టి. ఏ సందు పడితే ఆ సందులో తిప్పుతుంది. సో నేను కూడా అలానే వెళ్ళిపోతున్నా. చూద్దాం ఎంతవరకు ఆ రూటు మంచిగా తిప్పుతుందో ఏం కథనో. జై గూగుల్ తల్లి. బట్ మహారాష్ట్ర రోడ్స్ కొంచెం ఘోరంగా ఉన్నాయి అంతే. బట్ ఫుడ్ ప్రాబ్లం. ఫుడ్ అయితే నాకు ఏడ పర్ఫెక్ట్ కడుపు నిండా తినింది లేదు. ఈ నిన్న హైదరాబాద్లో బాగా తిన్నా. సో ఈరోజు వచ్చి ఈడ మహారాష్ట్రలో మార్నింగ్ తిన్నా కదా, ఇప్పుడు మధ్యాహ్నం తినాలి. ఆ రోటీలు, పూరీలు, సబ్జీలు అవే దొరుకుతాయి. ఇంకా ఢిల్లీకి పోయేంతవరకు, ఢిల్లీకి పోతే దోశ తినచ్చు.
ఢిల్లీ కొనికే ఇంకా 2-3 డేస్ పట్టేలా ఉంది కదా. దోశ 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 తినాలనిపిస్తుంది. విలేజ్లో మంచిగా చేసినారు కదా మామ రోడ్డు, మళ్ళీ హైవేలో ఎందుకు అంత ఘోరంగా కట్టిండ్రు? ఏడికి తోలుకపోతున్నావు గూగుల్ మామా, ఎట్ట పడితే అట్ట తోలుకపోతుంది. పోతా ఉన్నాం గూగుల్ తల్లి తోలుకపోతుంటే. కూల్ ఉంది మంచిగా చల్లగా. మన తెలంగాణలో రెయిన్ కోట్ అంటారా, రైడింగ్ జాకెట్ వేసుకొని వచ్చినా కదా పాండ్యం నుంచి, ఏమన్నా ఉడకనా ఎండ సావ కొడుతుంది. మహారాష్ట్ర రాగానే కూల్ అయిపోయింది అస్సలు. మహారాష్ట్ర నేచర్ అండ్ నేచరు క్లైమేటు బాబా ఏమంటే వర్షాలు ఎక్కువ. సో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, యూపీ ఇంకా వర్షాలతో యుద్ధం చేయాల జిమ్మిగాంతో. వర్షాలు ఎక్కువ అంట కదా బా. ఆగస్టు నేను పోయే ఈ టైము ఆగస్టు, ఇంకా సినిమా కనిపించదు నాకు తెలిసి. వర్షంలోనే రైడింగ్ చేయాలా మేబీ, నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇంకా ఎక్కువ ఇది క్లైమేట్ కూల్ ఉంటుంది కాబట్టి వర్షాలు ఎక్కువ పడతాయి. బట్ ఆగస్టు టైంలో వస్తేనే మనకి ఈ క్లైమేట్ బ్యూటీ, మంచిగా గ్రీనరీ కనిపిస్తుంది. ఆడుతూ పాడుతూ బండి తోలుతుంటే, ఆడుతులేదులే పాడుతూ అయితే బండి తోలుతున్నా. మంచిగా పాటలు పెట్టుకొని పోతుంటే అసలు ఎవరిని పట్టించుకోకుండా వెళ్ళిపోతా ఉన్నా. సింగిల్గా వచ్చేదే మేలు. బట్ సింగిల్గా వచ్చేది అంటే ఏమైనా ఇబ్బంది అయితే నువ్వు చేసుకునే తట్టుంటే నువ్వు సింగిల్గా వస్తే బెస్ట్. బట్ నీ బండికి ఏమైనా ప్రాబ్లం వచ్చి నువ్వు చేసుకోలేదు అని ఇబ్బంది పడితే కష్టం. నువ్వు ఇప్పుడు ఈడ ఆగిపోయినావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎవ్వడు వచ్చి హెల్ప్ చేసేతోడు ఉన్నాడు, అట్లా ఉంటుంది అనమాట ఇక్కడ పొజిషన్. సో నువ్వు సింగిల్గా పోతున్నావు, అన్నీ ఎక్స్ట్రా ఏమన్నా క్యారీ చేయి. ఐ మీన్ బ్యాటరీలు, బ్రేక్ లివర్లు, బ్రేక్ వైర్స్, అట్లా ఫిల్టరు, ఇండికేటర్స్, బల్బ్స్, హెడ్లైటు. సో అట్లా ఏదైనా క్యారీ చేయి. నేనైతే ప్రతి ఒక్కటి స్పేర్ పార్ట్ అయితే పెట్టుకున్నా. ఎందుకు సింగిల్గా పోతున్నా కదా, ప్రతి ఒక్క టూల్ కిట్ అయితే పెట్టుకున్నా. ఎందుకంటే నేను సింగిల్గా పోతున్నా, బట్ ఏదైనా రిపేర్ వస్తే నేను చేసుకోగలుగుతా. సో అట్లా మీకు నమ్మకం ఉంటే మీరు సింగిల్గా వెళ్ళొచ్చు. బట్ లడాక్ ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఇంట్రెస్ట్ అయితే ఫుల్గా నాన్ స్టాప్ కొట్టేద్దామా అనిపించే అలా ఉంది. బట్ జిమ్మి గారు చచ్చిపోతాడు అనేసి ఇంకా నాన్ స్టాప్ కొట్టడంలే. లేకపోతే మ్యాక్సిమం నాన్ స్టాప్ కొట్టినా. బట్ మహారాష్ట్ర నుంచి మళ్ళీ ఒక 400 to 500 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఢిల్లీకి. నేను జస్ట్ అప్రాక్సిమేట్గా చెప్తున్నా, కరెక్ట్ కాదు. సో అంత దూరము 1000 కిలోమీటర్స్ ఒక్క రోజు అంటే జిమ్మిగాడు ఇంకా ఇంజన్ సీజ్ అయిపోయి పనుకుంటాడు. ఇప్పుడు మహారాష్ట్రకే 500 కిలోమీటర్స్ కొడుతున్నా నాన్ స్టాప్ జిమ్మిగానికి. మధ్యాహ్నం భోజనం చేయడానికి ఆపుతానో లేదో అనే ఫీల్తో ఉన్నా. ఇదేందో పోతుంటే వచ్చనే ఉంది ఇది. ఈ విలేజ్లో ఊరు ఏడికి తీసుకుపోతుందో ఏం కథనో. గూగుల్ మామ ఎక్కడ తీసుకుపోతున్నావు మామ? ఏదైనా హైవేకి జాయిన్ చేస్తుంది అనమాట ఇది. సందులు తిప్పేసి జాయిన్ చేస్తుంది. సో అందుకే గూగుల్ తల్లి ఎక్కువ షార్ట్ కట్స్ అండ్ మీకు ఫ్యూయల్ అంటే ఐ మీన్ కిలోమీటర్స్ తక్కువ వచ్చేటట్టు చేస్తుంది. సందులు తిప్పుతుంది. కొన్ని సార్లు అయితే ఇంకా ఘోరము, జాగ్రత్తగా తిరగాలి. ఎందుకంటే ఇంతకుముందు రైడ్ పోయినప్పుడు ఫేస్ చేసిన కాబట్టి. సో అలాంటప్పుడు ఏ సందు జస్ట్ బైక్ మాత్రమే పోయే సందుకైతే తోలుకపోతుంది నాయనా. వానమ్మ ఎంత ఘోరంగా ఉంటుందంటే ఆ సందు బైక్ మాత్రమే పోతుంది.
ఇంకా ఇంత సందులో గొంతులు గొంతులు తిప్పి తిప్పి లాస్ట్కు హైవే కాడికి తీసుకొచ్చేది. వద్దురా సావి అనిపించేది. నైట్ సరిగ్గా నిద్ర వస్తుంది. బాబా రోడ్డు ఏం నీట్గా ఉంది నాయనా. ఈ కెమెరా సెటప్ చేసుకోనికనే సరిపోయింది. నేను ఇప్పుడు విమానం అయిపోతుంది కూర్చొని. ఈ రోడ్లో ఇన్ని గతుకులు ఉంటే కొంచెం కష్టమే కదబ్బా. అందుకోసము ఇంకా ఇబ్బందే ఉంటుంది. అందుకే నేనైతే టాప్ బాక్స్ సెట్ చేసుకున్నాను అనమాట. ఎందుకన్నా దానికి ఆనుకొని కూర్చోవచ్చు అనమాట. బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉండేది కదా అనేసి. బైకే గనక అరే పాట కూడా వాడికి రాకుంటుంది. బైకేగా మన రెక్కలా యో మామ. ఇక్కడ ఏ రోడ్లలో పోయినా మన బండి ఆత్మకూరు ఇది ఆ రూట్ వచ్చాం కదా. ఇప్పుడు నంద్యాల నుంచి ఆత్మకూరు పోయే రూట్ వచ్చాం కదా. బండి ఆత్మకూరు నుంచి సేమ్ ఇట్లనే ఉంది లొకేషన్. ఆ రూట్లలో కూడా కోడూరు ఆ రూట్లో నుంచి పోతే బండి ఆత్మకూరు నుంచి సంతజూటూరు ఆ రోడ్లలో ఇట్టనే గడ్డి ఉంటుంది, ఇట్టనే రోడ్డు ఉంటుంది, సింగిల్ వే. అదే ఫీల్ వస్తుంది. మహారాష్ట్రలో ఉన్నట్టు లేదు నాకు ఫీలింగ్. బట్ అయితే మంచిగా ఇంజన్ కూడా పెద్దగా హీట్ అయితే ఎక్కువ కావడం లేదు. ఎందుకంటే ఇక్కడ క్లైమేట్ కూల్ ఉంది అన్నమాట. సో ఇంజన్కి పెద్ద హీట్ అనిపించట్లేదు. అందుకే స్మూత్గా ఉంది నాకైతే. సో నేనైతే 2 టైర్లు కొత్తగా వేయించిన. ఇంజన్ ఆయిల్ అబ్బో బండికి ఒక రేంజ్లో ఖర్చు పెట్టినలే ఏమన్నా కానీ అని. ఎందుకంటే ఎవరు హెల్ప్ లేరు కాబట్టి ఒక్కడనే చాలా దూరం వెళ్తున్నా. సో అన్ని సేఫ్టీస్ ఉంటే మేలేగా. సో మామ ఇంతవరకు నా వీడియో చూసారంటే మీకు నచ్చే చూసింటారు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ డూ షేర్ అండ్ కామెంట్ అండ్ డూ లైక్ మై వీడియో. ఇండ్లలో అయితే ఒక రేంజ్ ఉన్నాయి మామ. ఇక్కడ ఏమన్నా కానీ బంగ్లాలు ఉంటాయి చూడు, ఆ టైపు కట్టినారు. బంగ్లా టైపు. ఏడికేడికి తీసుకుపోతుందో ఈ గూగుల్ తల్లి నాకే అర్థం కాకుంటుంది. భయం వేస్తుంది. ఒక్కడనే కదా ఎక్కడ తోలుకపోతుందో అని. ఇప్పుడు కార్ రాగానే ఇక్కడ ఏదో హైవే ఉంది రాబోయ్, హైవే దగ్గరలోనే ఉంది ఈ రోడ్డుకి అని కొంచెం జస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యా. ఎందుకంటే కారు అవన్నీ షార్ట్ కట్స్లో వచ్చేసారు కదా హైవేలో, అంటే లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది అని. బట్ మామ ఈడ ఏ ఇండ్లన్నా చూడు, ఒక బగ్గి ఒక జీపు కానీ కారు కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంటికి ఉంది మహారాష్ట్రలో. అది మహారాష్ట్ర రేంజ్. ఒక నేచర్ని ఎంజాయ్ చేయాలంటే మహారాష్ట్రనే మామ. మహారాష్ట్ర మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం మళ్ళీ వచ్చి ఒకసారి. సో మహారాష్ట్ర అయితే మళ్ళీ ఒకసారి వచ్చి ఈసారి రైడ్లో ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం మంచిగా. సో మామ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు కూడా లడాక్ రైడ్ అయితే చేయాలని ఉందా? సో అది మీ దగ్గర ఉన్న చిన్న లో సీసీ బండి అయినా చేయాలని ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మామ. నేను నెక్స్ట్ టైం లడాక్ పోతే పక్కా మిమ్మల్ని అయితే తీసుకొని వెళ్తా. సో ఎందుకంటే నాది కూడా లో సీసీ. నీది లో సీసీ కాదు మామ, మన లో సీసీ. సో వీ విల్ సపోర్ట్ యూ. డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.